వల్లి భద్రావతి మాటలు విని ప్రేమకు నిజం చెప్పేసిన విశ్వక్ వల్లికి ఊహించని షాక్ ఇచ్చిన వేదవతి. మరి ఇదంతా ఎలా జరగబోతుంది, అసలు ఏం జరిగింది తెలుసుకోవాలనుకుంటే వీడియోనైతే చివరి వరకు మిస్ కాకుండా అయితే చూసేయండి. ఇక ఇక్కడ చూస్తే వల్లి అయితే సంబరపడండి, మీరు సంబరపడుతూ ఉంటండి, రేపు అక్కడ జరిగేది జరుగుతుంది అని చెప్పేసి చాలా ఊహించుకుంటూ ఉంటుంది వల్లి. ఈలోగానే ఇక్కడ ప్రేమని అయితే వాళ్ళేదో ఖచ్చితంగా కుట్రతోటే ఇదంతా చేశారని చెప్పి అంటూ ఉండగానే మనుషున్న తర్వాత మార్పు వస్తుంది. మా అత్తలో కూడా మార్పు వచ్చింది, కానీ ఆ విషయాన్ని మీరు ఒప్పుకోలేకపోతున్నారు, మా వాళ్ళని మీరెప్పుడు అపార్థం చేసుకుంటారు అని చెప్పేసి ప్రేమ అయితే నర్మదని అలాగే ఇక ధీరజ్ని కూడా అపార్థం చేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఏరా, నీ కంటికి ఎలా కనిపిస్తున్నాంరా? మా అత్త ఎప్పుడూ మోసం చేస్తూనే ఉంటుందనుకుంటున్నావా? అది కాదు, నేను చెప్పేది ఒక్కసారి విను ప్రేమ అని చెప్పేసి ధీరజ్ అంటూ ఉంటాడు. అలా అన్నా సరే, లేదు, మా అత్త మోసం చేయడానికి కాదు, ఈసారి ఖచ్చితంగా మన కుటుంబాన్ని కలుపుకోవడానికే మా అత్త ఈ పుట్టినరోజు ఏర్పాటు చేసింది. ఎందుకంటే విశ్వక్ని అమూల్య విడిపించింది, దాంతో అయినా వాళ్ళలో ఖచ్చితంగా మార్పు వచ్చుంటుంది. మా వాళ్ళు మనుషులే కదరా, ఎందుకురా వాళ్ళని అపార్థం చేసుకుని మీరు బాధపడి నన్ను బాధ పెడుతున్నారు? రెండు కుటుంబాలు కలవాలని నేను ఎంతో ఆశపడుతున్నాను. నా పుట్టింటి వాళ్ళు సంతోషంగా మనతో కలిసి ఉంటే నాకు కూడా ఆనందమే కదరా, ఎందుకు ఈ ఆనందాన్ని పాడు చేయాలని చూస్తున్నారు? అది కాదు ప్రేమ, ఒకసారి చెప్పేది విను. మీ వాళ్ళ సంగతి తెలుసు కదా నీకు. అక్క, నువ్వు కూడా అలానే మాట్లాడుతున్నావు, వీడికిలాగే నువ్వు ఆలోచిస్తున్నావు. వీడైతే మా వాళ్ళ మీద పగతో మాట్లాడుతున్నాడు, నువ్వేంటక్క? సరే ప్రేమ అని చెప్పేసి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతారు నర్మదా, సాగరు. తర్వాత ధీరజ్ బయటకు వస్తాడు. ధీరజ్, ఇప్పుడు మనం ఎన్ని చెప్పినా సరే ప్రేమ వినిపించుకునే పరిస్థితిలో లేదు. ఎందుకంటే ప్రేమ వాళ్ళు మారారనే భ్రమలో ఉంది. అది భ్రమో నిజమో రేపు కానీ మనకు తెలియదు. పుట్టినరోజు ఏర్పాట్లు ఇక్కడ చేయమన్నప్పుడే మనం అనుమానం పడాలి. ఎందుకంటే భద్రావతికి మావయ్య గారంటే పగే తప్ప ప్రేమ ఎప్పటికీ ఉండదని నాకు కూడా తెలుసు. అవును రచనోడా, ఖచ్చితంగా ఇక ఆ భద్రావతికి నాన్న మీద ప్రేమ అనేది ఉండదు. ఈ ఇంట్లో పుట్టినరోజు ఫంక్షన్ పెట్టింది అంటే ఖచ్చితంగా ఏదో మతలం ఉండే ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి రా చిన్నోడా. నాన్న బాధపడేలా ఏం జరగకూడదు. ఏంట్రా నడిపోడా, నాన్న మీద ఇదంతా ప్రేమే? ఏరా, నీకు చెప్పాను ఆల్రెడీ, నాన్నంటే నాకెప్పుడూ ప్రేమే. కాకపోతే నేను చేసే పనికి అడ్డుపడతారని చెప్పేసి నేను నాన్న విషయంలో గొడవ పడతానంతే. కానీ ఆయన మీదకి ఎవరైనా గొడవకొస్తే మాత్రం అస్సలు క్షమించే ప్రసక్తే లేదు అని సాగరు అంటూ ఉంటాడు. ఇలా వీళ్ళు ఆలోచించుకుంటూ ఉంటారు. ఈలోగా వల్లి అయితే మాత్రం వాళ్ళ అమ్మా నాన్నలతో విషయం చెప్తుంది కదా. వాళ్ళైతే ఇక నేను వచ్చే ప్రసక్తే లేదే, మేము అక్కడికి రాము, కానీ అక్కడ ఏం జరుగుతుందో వెంటనే ఫోన్ చేసి అయితే మాత్రం చెప్తూ ఉండు, వెంటనే అందిస్తాను కదా. అక్కడ ఏం జరుగుతుందో, ఆ పొట్టు మిరపకాయ ఎలా ఏడుస్తుందో అంతా కూడా మీకు క్లియర్గా చూపిస్తాను. ఆ పొట్టు మిరపకాయ ఇల్లు వదిలి వెళ్ళిపోతే ఆ ధీరజ్గాడి పని ఎలా ఉంటుందో అప్పుడు తెలుస్తుంది. ఎందుకంటే ఒకరంటే ఒకరికి ప్రాణం కదా, దూరంగా బ్రతకలేరు. ఇక పొట్టు మిరపకాయ ఇప్పటికే వాళ్ళని అపార్థం చేసుకున్నారని చెప్పేసి కాస్త రైరైమంటూ వాళ్ళ మీద విరుచుకుపడుతుంది. కాబట్టి ఇప్పుడు ఆ ప్రేమ ఎట్టి పరిస్థితిలోని ధీరజ్ మాట వినదు. వాళ్ళ విషయంలో ధీరజ్ ఏదైనా చెప్పాలని ప్రయత్నించినా సరే ఈ కుటుంబాలు కలవాలని ఆశలో ఉన్న ప్రేమ ఎట్టి పరిస్థితిలోని ఎవ్వరి మాట పట్టించుకోదు అని చెప్పేసి ఇక మనం అనుకున్నదే జరుగుతుంది. కాకపోతే మీకు చెప్పింది గుర్తుంది కదా, మీరు మాత్రం ఆ చుట్టుపక్కల ఎక్కడా కనిపించకూడదు. ఏ మాత్రం మీరు చుట్టుపక్కలకి వచ్చినా మా వాళ్ళందరికీ నా మీద డౌట్ వచ్చేస్తుంది. ఈసారి మాత్రం మనం బయట పడకూడదు. చాలా జాగ్రత్తగా పగడ్బందీగా ప్లాన్ చేశాను. ఈ ప్లాన్ మాత్రం ఫెయిల్ అవడానికి లేదు. నా కాపురాన్ని నాశనం చేసిన వాళ్ళను ఎట్టి పరిస్థితిలోని కూడా నేను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. వాళ్ళు సంతోషంగా ఉంటే నేను మాత్రం బాధపడుతూ బ్రతకాలా? నా జీవితాన్ని నాశనం చేసి వాళ్ళ భర్తలతో వాళ్ళు హ్యాపీగా ఉంటున్నారు, నేనెలా చూస్తూ ఊరుకుంటాను? అవునమ్మడు, నువ్వు చెప్పినట్టుగానే మేము అటు పక్కకి కూడా రాము. ఇది చేసింది మనమే అని ఎవ్వరూ చెప్పలేరు. కాబట్టి ఇక నువ్వు భయపడాల్సిన పనేమీ లేదు. నువ్వు వెళ్ళమ్మడు, మళ్ళీ అనుమానం వస్తుంది. పైగా మాతో మాట్లాడొద్దని, మమ్మల్ని ఆ పక్కకి రావద్దని
వేదవతి గారు చెప్పారు కదా, అలాంటప్పుడు మేము ఆ పక్కకొస్తే మరింత డౌట్లు అయితే ఏర్పడతాయి. కాబట్టి ఎట్టి పరిస్థితిలోని రాము అని చెప్పేసి వాళ్ళైతే చెప్తారు. ఈలోగా వల్లి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటుంది. కడుపు నిండా భోజనం చేశాను. ఎంత సంతోషంగా ఉందో ఈరోజు. రేపటి రోజును తలుచుకుంటే అసలు కడుపే నిండిపోయి ఆకలి కూడా వేసేలా కనిపించడం లేదు. ఆ ముసల్దాని పుట్టినరోజు పాపం దాన మనవరాలు కాపురానికి వచ్చిందన్న విషయం ఆ ముసల్దానికి ఏం తెలుస్తుంది? అందుకే ఎంతో సంతోషంగా కూతురు చెప్పింది కదా అని చెప్పేసి చిన్న కూతుర్ని కలిపేసుకోవడానికి ఎంతో హ్యాపీగా వచ్చేసింది. రేపొద్దున తెలుస్తుంది. అదే ఆఖరి క్షణమైనా ఆశ్చర్యపోనవసరం లేదు. ఆఖరి రోజు ఆఖరి క్షణం అని చెప్తుంది కదా, మరి ఏం జరుగుతుందో చూద్దామని చెప్పేసి వల్లి అనుకుంటూ ఉంటుంది. ఇక ఈలోగా భద్రావతి దగ్గరికి వల్లి అయితే వెళుతుంది. ఏంటి ఇప్పుడు వచ్చావేంటి? ఇప్పుడు రాకపోతే ఎప్పుడు రమ్మంటారు? మీరు ఇచ్చిన ప్లాన్ని కరెక్ట్గా వర్కౌట్ చేస్తే ఇక మనం అనుకున్నది అనుకున్నట్టుగా జరుగుతుంది. ఆ ప్లాన్లో ఎలాంటి మార్పులు చేయడానికి లేదు. ప్రేమ మీ ఇంటికి రావాలి అంటే మీరు రేపు గొడవ సృష్టించాల్సిందే అని చెప్పేసి వల్లి అంటూ ఉంటుంది. ఇక వల్లి భద్రావతితో మాట్లాడుతూ ఉండగానే ఈలోగా విశ్వకు అక్కడికైతే వస్తాడు. ఏంటి ఈ ఈ అమ్మాయి వల్లి కదా, తనెందుకు ఇక్కడికి వచ్చింది? అయినా మా అత్తతో ఏం మాట్లాడుతుంది? పైగా అత్త పుట్టినరోజు గురించి ఒప్పుకుంది, ఆ ఇంట్లో అడుగు పెట్టడానికి ఒప్పుకుంది. ఇప్పుడు వీళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారు అని చెప్పి విశ్వకు అక్కడే ఆగిపోతాడు. ఇక మీకు ప్లాన్ గుర్తుంది కదా, మీ మేనకోడలు ప్రేమని మీరు తెచ్చుకోవాలి అంటే మీరు చూసింది ఇక నిజమని మీకు అర్థమైంది కాబట్టి మీరు పగడ్బందీగా ప్లాన్ చేసి మీ మేనకోడలను తెచ్చుకోండి. లేకపోతే కళ్యాణ్ని ప్రేమించిన మీ మేనకోడల్ని మోసం చేసి ఆ ధీరజ్ గాడు తాళి కడతాడా? పైగా కళ్యాణ్తో వెళ్ళిపోయింది. అలాగే అక్కడ పోలీస్ రైడ్లో దొరికిపోయే ఛాన్స్ లేకుండా ఇక దొరికిపోతుంది అనే ఒక అనుమానాన్ని, ఒక భయాన్ని ప్రేమలో క్రియేట్ చేసి మరి అక్కడ ప్రేమ మెడలో ధీరజ్ చేత మా అత్త వేదవతి తాళి కట్టించేసింది. కాబట్టి మీరు మాత్రం ఎట్టి పరిస్థితిలోని వెనకడుగు వేయకూడదు. ఇక్కడ ఉన్నది భద్రావతి. భద్రావతి ఎప్పుడు వెనకడుగు వేయదు. ఆ కుటుంబం మీద పగ ప్రతీకారం తప్ప ఎప్పటికీ ప్రేమ రాదు. ఇక మా అమ్మ పుట్టినరోజు అక్కడ చేయడానికి, నా మేనకోడలు కాపురానికి ఎసరు పెట్టడానికే. అది పిచ్చి మొహం దానిలా ఇదంతా నమ్మి అక్కడ నిజమైన ప్రేమ ఉంది అనుకుంటుంది. వాళ్ళది నిజమైన ప్రేమ కాదు అని కేవలం వాళ్ళు అవసరాన్ని అవకాశంగా తీసుకున్నారని నేను నిరూపిస్తాను కదా. ప్రేమ వాడిని ఆ ఇంటిని వదిలి వచ్చేసేలా చేస్తాను. ఖచ్చితంగా ప్రేమ ఆ ఇంటిని వాడిని వదిలేసి వచ్చేస్తుంది. ఎందుకంటే మేము ఆ ఇంటికి వెళ్తున్నామంటే మేము మారామని ప్రేమ అనుకుంటుంది. కానీ మేము మారలేదని వాళ్లకు తెలిసేలా చేసి ప్రేమ ముందు మాత్రం మారినట్టుగా నటిస్తాము. ప్రేమని ఇంటికి తిరిగి తీసుకొస్తాను. నా మేనకోడలు జీవితాన్ని వాళ్ళు ఒక బొమ్మలాట చేశారు. కాబట్టి ప్రేమను ఖచ్చితంగా తీసుకురావడానికే ఇదంతా చేశాను అని చెప్పేసి వాళ్లకు తర్వాత అర్థమవుతుంది. మీరు ఆ పని చేస్తేనే కదా ఆ ఇంట్లో ఏం జరుగుతుందో తర్వాత తెలుస్తుంది. ఆ ఇంట్లో వాళ్ళ పని అయిపోయిందని చెప్పేసి వల్లి అనుకుంటూ తెగ విర్రవీగుతూ ఉంటారు ఇద్దరు కూడా. వీళ్ళ మాటల్ని విశ్వక్ వినేస్తాడు. అలా విన్న విశ్వకు మొన్నటి వరకు అయితే విశ్వక్ ఆ ప్లాన్ని నిజంగానే మంచి పని చేస్తుంది మా అత్త అని అనుకునేవాడేమో. కానీ అమూల్యని విశ్వకు ఇష్టపడుతున్నాడు. ఇప్పుడు ప్రేమ ఆల్రెడీ ధీరజ్ని ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తుందని, ధీరజ్ అంటే ప్రేమకు ఎంతో ఇష్టమన్న విషయం కళ్ళారా చాలాసార్లు విశ్వకు చూస్తాడు. అలా చూసిన విశ్వకు అంటే ప్రేమ జీవితాన్ని నాశనం చేయడానికి అత్త ఇదంతా ఏర్పాటు చేసిందనమాట. అందుకనే ఖచ్చితంగా ఇప్పుడు అత్త ప్రేమ కాపురాన్ని నాశనం చేస్తుంది. అది ధీరజ్ నుంచి దూరంగా వస్తే బ్రతకలేదు. ఇప్పుడు ధీరజ్కి అది దూరమైందంటే ఇక అమూల్య నాకు ఎప్పటికీ దక్కదు. ఇక ఈ కుటుంబానికి ఆ కుటుంబానికి మధ్య ఇంకా ఎప్పుడూ కూడా ఎలాంటి రాకపోకలు ఉండవు. అమూల్య మీద నేను ఆశ వదిలేసుకోవాల్సిందే. ప్రేమ ఈ ఇంటికొస్తే వాళ్ళిద్దరూ ప్రతిరోజు బాధపడతారు. ధీరజ్ గాడికి ప్రేమ అంటే కూడా చాలా ఇష్టం. ప్రేమకి వాడంటే ఇష్టం. వాళ్ళిద్దరూ విడిపోకూడదు. ఎట్టి పరిస్థితిలోని కూడా నా చెల్లెలు కాపురం నాశనం కాకూడదు. మొన్నటి వరకు ఉన్న విశ్వక్ అయితే ఇంకోలా ఆలోచించేవాడేమో. కానీ ఇప్పుడు నా చెల్లెల కాపురాన్ని నేను నిలబెడతాను. నా చెల్లెలి జీవితాన్ని నాశనం కానివ్వను అని చెప్పేసి
అనుకుంటూ ఉంటాడు. ఆలోచిస్తూ ఉంటాడు. ఇక ఇది కాదు. నేను నా చెల్లెల దగ్గరికి వెళ్ళి నా మేనత్త ఆ వల్లి చేస్తున్న కుట్రల గురించి బయట పెడతాను. అప్పుడు అదే జాగ్రత్త పడుతుంది. దాని సంసారాన్ని అది నిలుపుకుంటుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు విశ్వక్ అయితే. ఇక అలా తన చెల్లెల దగ్గరికైతే వెళ్తాడు. ఏరా, ఏమైంది? ఎందుకు నన్ను పిలుస్తున్నావు? అయినా నువ్వు నాతో మాట్లాడవు కదా. నేనంటేనే నీకు నచ్చదు కదరా. ఎందుకే అలా మాట్లాడతావు? నువ్వు నా చెల్లెలివే. నువ్వు నా ఇంటికి వస్తే నిన్ను ప్రేమగా చూసుకుందాము అనుకున్నాను. మన ఇంటికి రాకుండా నువ్విక్కడ ఉండిపోయావు. నువ్వు ఎప్పుడూ కూడా మానింటికి వస్తానని అనలేదు. నువ్వు ఎన్నోసార్లు వస్తావని ఎదురు చూశాను. కానీ నువ్వు మాత్రం వాడిని అమితంగా ప్రేమిస్తూ ఇక్కడే ఉండిపోయావు. ఏంటిప్పుడు? ఎందుకు వచ్చావు? అసలు ఏం మాట్లాడడానికి వచ్చావు? నీకు నిజం చెప్పడానికి వచ్చాను. అసలు అత్త పుట్టినరోజు ఏర్పాట్లు మీ ఇంట్లోనే ఎందుకు జరిపిస్తుందో నీకు తెలుసా? ఎందుకు జరిపిస్తుందేంటి? ఈ రెండు కుటుంబాలు కలవడం కోసం. అలాగే ఇక నీ విషయంలో అమూల్య చేసిన పని వల్ల అత్త మారిందని అనుకుంటున్నాను. అందుకే అత్త ఇదంతా చేస్తుందని నాకు అర్థమైంది. అత్తలో మార్పు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందిరా. ఇక మీదట రెండు కుటుంబాలు కలుస్తాయని నాకు ఆశ కలుగుతుంది. ఈ పుట్టినరోజు సందర్భంగా రెండు కుటుంబాల మధ్య ఇక సంతోషమైతే ఏర్పడుతుంది అని చెప్పేసి అంటూ ఉండగానే ఈలోగానే విశ్వకైతే అంటాడు, నువ్వు చాలా ఆశపడుతున్నావు. ఎందుకంటే నువ్వు ఆశపడింది అక్కడ జరగదు. మన అత్త ఎప్పటికీ మారదు. ఆ రామరాజు మీద పగ ప్రతీకారం తప్ప ఎప్పటికీ ప్రేమ అనేది ఆ కుటుంబం మీద పెంచుకోదు. ఆ కుటుంబాన్ని ఎప్పటికీ కూడా మన కుటుంబంలో కలుపుకోవడానికి ఇష్టపడదు. ఏంట్రా నువ్వు మాట్లాడేది? నువ్వు కూడా ధీరజ్గాళ్ళలాగే మాట్లాడుతున్నావేంటి? నువ్వు కొత్తగా మాట్లాడుతున్నావేంట్రా? అత్త మన కుటుంబాన్ని ఇష్టపడదు అంటావేంట్రా? మా కుటుంబాన్ని ఇష్టపడే కదా పుట్టినరోజు ఇక అక్కడ కాకుండా ఇక్కడ జరిపిస్తుంది. అయ్యో పిచ్చి ప్రేమ, నువ్వు నిజంగా పిచ్చిదానివేనే. నీకు ఎవరైనా నాలుగు మాటలు చెప్తే వాళ్ళ మాటలు నమ్మి మోసపోయావు కాబట్టే ఇంత దూరం తెచ్చుకున్నావు. లేకపోతే పరిస్థితులు ఇంత దూరం వచ్చేవి కావు. ఏం మాట్లాడుతున్నావురా? ఆ కళ్యాణ్ గారిని నమ్మావు, మోసపోయావు. ఆ తర్వాత ధీరజ్ పెళ్లి చేసుకున్నాడు. వాడైతే నిన్ను బాగానే చూసుకుంటున్నాడు, నిన్ను ప్రాణంలా చూసుకుంటున్నాడు. ఆ విషయం అయితే మాకు తెలుస్తుంది. నువ్వంటే వాడికి ఇష్టం, వాడంటే నీకిష్టం. ఆ విషయం అయితే అర్థమవుతూనే ఉంది. కానీ ఇప్పుడు అత్త ప్లాను ఏంటో తెలుసా? అత్తకి నీ విషయం తెలిసిపోయింది. అది ఎలా తెలిసిందో కూడా నీతో చెప్తాను. ఆ విషయాలన్నీ నీ తోటి కోడలు వల్లికి ఎలా తెలిసాయో నాకు తెలియదు. నీ తోటి కోడలు వల్లి వచ్చి నీ ప్రేమ విషయం, అలాగే నీ మెడలో ధీరజ్ ఏ పరిస్థితిలో తాళి కట్టాడో ఇదంతా కూడా అత్తతో చెప్పేసింది. దాంతో అత్త, వేదవతి అత్త పగతో ప్రతీకారంతో అవకాశంగా తీసుకుని నీ సిచ్యువేషన్ని తన కొడుకు చేత నీ మెడలో తాళి కట్టించి తన అక్క మీద పగ తీర్చుకుంది అనే ఒకే ఒక్క కోపం తప్ప నీ జీవితం అలా అయిపోతే వాళ్ళు నీకు ఒక మంచి జీవితాన్ని ఇచ్చారనే అసలు ఆలోచనే లేదు అత్తలో. అత్త పగ ప్రతీకారం తప్ప దాని వెనకాల ఉన్న విషయాన్ని మాత్రం గుర్తించలేకపోతుంది. నీ తోటికోడలు వల్లి అత్తని ఆ విధంగా రెచ్చగొట్టింది. ఇప్పుడు రేపు ఫంక్షన్లో నీ విషయంలో అత్త మారినట్టుగా నటిస్తూ వాళ్ళని మాత్రం ఇబ్బంది పెడుతూ ఇక నిన్ను తన వైపు తిప్పుకొని ఇంటికి తీసుకుని వచ్చేయాలని ప్లాన్ చేసింది. ఈ విషయంలో నువ్వే నిర్ణయం తీసుకుంటావో? నీ భర్తని వదిలేసి అత్త మాటలు నమ్మి వచ్చేస్తావో, లేకపోతే నీ భర్త కోసం అత్తనే ఎదిరిస్తావో అది నీకే వదిలేస్తున్నాను. నేనైతే ఇప్పుడు చెప్పింది నిజమే. నువ్వేంట్రా నిజం చెప్పడమేంట్రా అని నువ్వు అనుకోవచ్చు. నేను నిజంగానే మారాను. అది అత్తలా నటించడానికి మాత్రం కాదు. నేను అమూల్య విషయంలో నా తప్పు నేను తెలుసుకున్నాను. ఎప్పుడైతే అమూల్య నన్ను జైలు నుంచి బయటకి తీసుకొచ్చిందో అప్పుడే అమూల్య విషయంలో నేను అమూల్య ఎలాంటిదో, ఆ కుటుంబం ఎలాంటిదో అర్థం చేసుకున్నాను. కాకపోతే అత్తని ఎదిరించి ముందడుగు వేయలేను. అలా అని నేను మంచివాడిని అని ఇప్పటికిప్పుడు చెప్పిన అమూల్య నమ్మదు. అందుకనే ఎట్టి పరిస్థితిలోని కూడా ఇక ఎలాగా నేను ఎవరికి చెప్పినా నమ్మరు కాబట్టి నీ కాపురాన్ని నిలబెట్టుకునే బాధ్యత నీదే కాబట్టి నేను నీకు చెప్పడానికి వచ్చాను. నమ్మడం నమ్మకపోవడం అది నీ ఇష్టం. అత్త నీ తోటికోడలు వల్లి ఇద్దరూ కలిసి ప్లాన్ చేసి నిన్ను ధీరజ్ని విడదీయాలని మాత్రం ప్రయత్నిస్తున్నారు. నీ తోటికోడలు వల్లితో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ ఇంట్లో ఎవరిని కూడా సంతోషంగా ఉండనివ్వదు. ముఖ్యంగా నిన్ను ధీరజ్ని అస్సలు సంతోషంగా ఉండనివ్వదు. తనకి లేని సంతోషం మీకు దక్కడానికి లేదని అత్తతో కలిసి ఇదంతా ప్లాన్ చేసి పుట్టినరోజు ఆ ఇంట్లో జరగడానికి ప్రయత్నం చేసింది అని చెప్పేసి
విశ్వక్ అయితే చెప్పేస్తాడు. ఒక్కసారే ప్రేమకు పెద్ద షాకే ఎదురవుతుంది. ఇక సరేరా, అర్థమైంది. నువ్వు చెప్పిన తర్వాత కూడా అర్థం చేసుకోకుండా ఉండడానికి నేనేమీ పిచ్చిదాన్ని కాదు. అత్త ప్లాను ఇప్పుడు ఏంటో తెలిసింది. చెప్తాను. అత్తని కాదు, ముఖ్యంగా ఆ వల్లి గురించి చెప్తాను. ఆ వల్లి నా గురించి ఎలా తెలుసుకుందో నాకు తెలియదు. నా గురించి తెలుసుకోవడమే కాకుండా అందరి ముందు నా విషయం బయటపెట్టి నా పరువు తీసి నా కాపురాన్ని నాశనం చేయాలనుకుంటున్న వల్లిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని చెప్పేసి కోపంగా లోపలికైతే వెళుతుంది. ఇక ఈలోగా ధీరజ్ ధీరజ్ అని పిలుస్తూ ఉంటుంది. ఏమైందే, ఏం జరిగింది అని చెప్పేసి అంటూ ఉంటాడు ధీరజ్ అయితే. ఇక అక్కడ రామరాజు బయటకైతే వెళ్తాడు. ధీరజ్ అలా అనేసరికి ఏం కాలేదు, అసలు ఈ ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసా? నువ్వన్నది కరెక్టేరా, నేను తప్పు చేశాను. మా అత్త మారిపోయింది, నిజంగానే మన మీద ప్రేమతోనే ఇదంతా చేస్తుంది అనుకున్నాను. కానీ నా కాపురాన్ని నాశనం చేసి నన్ను నీ నుంచి దూరం చేయడానికి ఇదంతా చేస్తుందని తెలుసుకోలేకపోయానురా. ఏం మాట్లాడుతున్నావే? మేము చెప్తే నువ్వు నమ్మలేదు కదా? అవును, నమ్మలేదు. కానీ చెప్పవలసిన వాళ్ళు, వాళ్ళ మాటలు విన్నవాళ్ళు చెప్పిన తర్వాత అప్పుడు నా కళ్ళు తెరుచుకున్నాయి అని చెప్పేసి అంటూ ఉండగానే అసలు ఏం జరిగిందే? ఏం జరిగిందేంటి? వల్లి మళ్ళీ కుట్ర చేసింది. మన పెళ్లి విషయం వల్లి తెలుసుకుంది. అలా తెలుసుకున్న వల్లి మా అత్త దగ్గరికి వెళ్ళి నిజాలు మొత్తం చెప్పేయడంతో మా అత్త ఈ పుట్టినరోజు ఏర్పాటుని ఇక్కడ చేసి నన్ను నిన్ను విడదీయడానికి ప్లాన్ చేసింది. నన్ను మీరు మోసం చేసి నాకున్న సిచ్యువేషన్ని అవకాశంగా వాడుకొని మా అత్త మీద పగ తీర్చుకోవడానికి ఇదంతా చేసిందని చెప్పేసి ఇక వల్లి రెచ్చగొట్టడంతో రెచ్చిపోయి తనకు నచ్చినట్టుగా ఇప్పుడు పుట్టినరోజు ఏర్పాటు చేసి మన జీవితాల్ని నాశనం చేయాలని చూస్తుంది ఆ వల్లి అని చెప్పనేసరికి అర్థమైంది. ఇప్పటి వరకు దీని వెనక అసలు ఏం జరుగుతుందో తెలియక అయోమయం పరిస్థితిలో ఉన్నాం. అసలు ఏం జరిగిందో ఇప్పుడు తెలిసిన తర్వాత ఆ వల్లిని ఎలా వదిలిపెడతాం? వల్లి వదినికి ఎన్నిసార్లు చీకొట్టినా సరే బుద్ధి రావడం లేదు. తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉంటుంది. తన కాపురాన్ని నిలబెట్టుకుందామనే ఆలోచన వల్లి వదిన దగ్గర అస్సలు ఉండడం లేదు. ఇంకా ఇంకా తప్పులు చేసి ఇప్పుడు మన కాపురాన్ని కూడా నాశనం చేయాలని చూస్తుంది. నా నుంచి నిన్ను దూరం చేసే ఎవ్వరిని నేనైతే క్షమించను. ఎట్టి పరిస్థితిలోని కూడా క్షమించే ప్రసక్తే లేదు అని చెప్పేసి ఇక అంటూ ఉండగానే ఈలోగా ఒక్కసారే అక్కడి నుంచి వేదవతి వస్తుంది, నర్మద వస్తుంది. ఏం మాట్లాడుతున్నావు? ఏంటి ధీరజ్, అసలు ప్రేమ ఏమంటుంది? అవును, వల్లి వదిన మళ్ళీ కుట్ర చేసి ప్రేమ పెళ్ళి ఎలా జరిగిందో అదంతా తెలుసుకుని భద్రావతికి చెప్పిందంట. ఇప్పుడు భద్రావతి పుట్టినరోజు ప్లాన్ అంతా ఇదే అని చెప్పనేసరికి వల్లి అంటూ బయటికి పిలుస్తుంది వేదవతి. అయితే వల్లి బయటికి వస్తుంది. ఏమైందత్తా? పుట్టినరోజు ఏర్పాట్లన్నీ అయిపోయాయి, ఇక అన్నీ కూడా బాగానే జరుగుతున్నాయి అని చెప్పి అంటూ ఉండగానే చెంప పగలగొడుతుంది. చిచి, ఏం మనిషివే నువ్వు? నీకు అసలు మనిషి జన్మ భగవంతుడు ఎందుకు ఇచ్చాడు? ఆడదానివేనా నువ్వు? నీ కాపురాన్ని నీ చేతులారా నాశనం చేసుకున్నావు. వాడికి దూరమయ్యి రోజు ఏడుస్తూ బ్రతకడం మానేసి వాడికి దూరమైన నువ్వు ఇప్పుడు వీళ్ళ కాపురాన్ని కూడా నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నావా? అసలు మా అక్క భద్రావతితో చేతులు కలిపి నా చిన్న కొడుకు నా చిన్న కోడల జీవితాన్ని నాశనం చేయడానికి అసలు నీకెవరు అధికారం ఇచ్చారే? నీ అంతటా నువ్వు నీ కాపురాన్ని నాశనం చేసుకుని, నీ తల్లి మాటలిని నీ జీవితాన్ని నాశనం చేసుకుని ఇప్పుడు అసలు వీళ్ళ మీద పగపట్టడానికి నీకు అసలు ఎంత ధైర్యం? ఇక నువ్వు ఒక క్షణం కూడా ఇంట్లో ఉండొద్దు. నిన్ను భరించడం నా వల్ల కాదు. నిన్ను తీసుకొచ్చింది నేనే. వాడు వద్దన్నా సరే నిన్ను ఇంట్లో పెట్టుకుని నా మిగిలిన కొడుకుల భవిష్యత్తుని నాశనం చేయడానికి సిద్ధంగా లేను. అందుకనే ఇప్పుడు నిన్ను పంపించేయాలి అనుకుంటున్నాను. రేపొద్దున్న పుట్టినరోజులో ఏం జరుగుతుందో నేను చూసుకుంటాను. అక్కడ ఏమీ జరగకుండా నా కొడుకు నా కోడలు విడిపోకుండా చూసుకునే బాధ్యత నాది. ఎలాంటి నిజాలు బయటపడ్డా ప్రేమ విషయంలో తప్పు జరగలేదు. ఒక ఆడపిల్ల భవిష్యత్తుని నాశనం చెయ్యకూడదని, ఆడపిల్ల భవిష్యత్తు కళ్ళ ముందే నాశనమైపోతూ ఉంటే నేను తట్టుకోలేక తాళి కట్టించాను. ఇప్పుడు వాళ్ళు సంతోషంగా ఉన్నారు. వాళ్ళ కాపురాన్ని నాశనం చేయాలనుకునే నువ్వు మాత్రం నా కళ్ళ ముందు కనిపించడానికి లేదు. వెళ్ళిపో ఇక్కడి నుంచి. అవును, మా అమ్మ చెప్తుంది కదా, వెళ్ళిపో. మా అమ్మ కోసం నాన్న కోసం మాత్రమే భరించాము. ఇక నువ్వేవి ఎక్కడున్నావని నాన్న అడిగితే ఇప్పుడు నాన్నకి నిజం చెప్పేస్తాను. ఎవ్వరు ఆపినా సరే మా నాన్న ముందు నీ గురించి నిజం బయట పెట్టేస్తాను. ఇక నేను ఎప్పటికీ ఈ ఇంటి గడప తొక్కనిచ్చే ప్రసక్తే లేదు. నువ్వు మా ఇంటికి రావడానికి లేదు. నీకు నాకు ఈ క్షణంతో ఈ ముఖ పరిచయం కూడా పోతుంది. నువ్వెవరో నేనెవరో అని చెప్పేసి చందు కూడా పెద్ద షోకే ఇస్తాడు. ఇక ఇలా
జరిగేసరికి భాగ్యానికి విషయం తెలిసి భాగ్యానికి పెద్ద షాక్ ఎదురవుతుంది. కూతురి కాపురం నిలబెట్టుకోవడం కోసం ప్రేమ జీవితాన్ని నాశనం చేయాలని పగడ్బందీగా ప్లాన్ చేసుకున్న భాగ్యానికి పూర్తిగా కూతురి కాపురం చెడిపోయి ఇంటికొస్తుందని తెలుసుకుని గబగబా ఆ ఇంటికి చేరుకుంటుంది. వదిన క్షమించొదినా, వదిన క్షమించొదినా, చిచి మిమ్మల్ని క్షమిస్తే నన్ను ఆ భగవంతుడు కూడా క్షమించడు. మీకు ఎన్నిసార్లు అవకాశం ఇచ్చినా మీ కుక్క బుద్ధిని చూపించుకుంటున్నారు. ఇక వెళ్ళిపోండి ఇద్దరు అని చెప్పేసి వేదవతి అనేసరికి పెద్ద షాకే ఎదురవుతుంది వల్లి అలాగే భాగ్యం ఇద్దరికీ కూడా. మరి ఖచ్చితంగా రాబోయే కథలో ఇలా అయితే జరిగిపోతుంది. ఇలా జరగాలని మీరు కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే హైప్ బటన్ మీద క్లిక్ చేయండి.